right? Welcome to My Dreams channel, right? So friends, so as I mentioned in the previous video, we are approaching the NEET and EAMCET examinations so very soon. So May 7th నుంచి exams ఉన్నాయి మనకి. So in this video we are going to show you what is the strategy to prepare for chemistry part. Chemistry మనం ఎలా approach అవ్వాలి, what is the specialty of My Dreams, what we are going to offer you in the short term coaching like. Now see chemistry. So in EAMCET or NEET, so it will be 40 questions in EAMCET, 45 questions in NEET. As we already know that, so 50 questions out of NEET, so like 5 questions will be choice, 40 questions in EAMCET part and 45 questions in NEET part. Actually when you have a proper smart preparation for chemistry, so getting each and every mark in chemistry is very easy. We all know that chemistry will be divided into 3 parts, so physical chemistry and general plus inorganic chemistry and organic chemistry. So we'll divide the complete topic into 3 things. Any kind of examination, equal weightage for the 3 parts, equal weightage, physical, general plus inorganic, organic. But most of the students will have a small confusion, sir organic ki weightage ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి. చిన్న లాజిక్ చెప్తాను. ఆర్గానిక్ క్వశ్చన్ ఒకటి ఫ్రేమ్ చేయాలంటే ఇట్ మే ఆక్యుపై స్పేస్ ఆఫ్ 1 పేజ్. అదే పేజ్లో మనకి ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ 4 ఫ్రేమ్ చేయొచ్చు. కాబట్టి మనకు కొద్దిగా ఆర్గానిక్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ నో ఎగ్జామినర్ విల్ ఫాలో దట్ థింగ్. ఆల్ ద 3 పార్ట్స్ ఆఫ్ ద కెమిస్ట్రీ విల్ బి గివెన్ ఈక్వల్ వెయిటేజ్. సో ఇక్కడ స్టూడెంట్స్ బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యేది ఫిజికల్ పార్ట్ అండ్ ఆర్గానిక్ పార్ట్. సో ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఏంటి? ప్రాబ్లమాటిక్ పార్ట్. ఫిజికల్ కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి మనకి? లైక్ లైక్ అటామిక్ స్ట్రక్చర్, లైక్ వెన్ యూ కమ్ టు సమ్ బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ we will call it as stoichiometry here in case of like EAMCET point of view, but in NEET and JEE we call it as some basics of chemistry, states of matter, thermodynamics, equilibrium, solutions, chemical kinetics and also electrochemistry, some part of solid state and some part of surface chemistry. This comes under the category of what? Physical chemistry. Out of usual when we consider these 40 questions, 13 questions to 14 will be rough weightage. Here it will be 15 questions roughly. Sometimes the weightage may be varying 14 to 16 like that thing. అయితే when you consider the EAMCET part, so దీంట్లో మనకి మళ్ళీ ఫిజికల్లో కూడా థియరీ వచ్చే చాయిస్ ఉంటుంది. 3 to 4 క్వశ్చన్స్ అక్కడైనా ఇక్కడైనా, రిమైనింగ్ 10 విల్ బీ ప్రాబ్లమ్స్. 3 to 4 క్వశ్చన్స్ థియరీ. సార్ మళ్ళీ ఫిజికల్ కెమిస్ట్రీలో థియరీ అంటే ఐ మేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, వేరియేషన్ ఆఫ్ విస్కాసిటీ, వేరియేషన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్, లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్, డైపోల్ ఇంటరాక్షన్స్, అలాంటి ఏరియా. సొల్యూషన్స్లో ఎజియోట్రోపిక్ మిక్చర్స్, ఐడియల్ సొల్యూషన్, నాన్ ఐడియల్ సొల్యూషన్, థెర్మోడైనమిక్స్, క్రైటీరియా ఆఫ్ స్పాంటేనిటీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఎగ్జాంపుల్స్, ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఎగ్జాంపుల్స్, ఇలా వీటిలలో నుంచి కూడా మనకి థియరీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. రిమైనింగ్ విల్ బి ద ప్రాబ్లమ్స్. దీనికోసం ఏం చేసుకోవాలి? వీ నీడ్ టు అజ్యూమ్ ఒక 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మనకు అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి. దేంట్లోంచి ఇన్ షార్ట్ టర్మ్ వీఆర్ అప్రోచింగ్ యూ విత్ అ డిఫరెంట్ మెటీరియల్. సపరేట్గా దీనికి 200 క్వశ్చన్స్, మనకి 200 to 300 క్వశ్చన్స్ ఉంటాయి. అవి ప్రాక్టీస్ చేసుకుంటే ఆల్ ద ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ దీనికి సపరేట్ ట్రాక్ ఉంటుంది. వాట్ ఈస్ అవర్ స్పెషాలిటీ ఆఫ్ మై డ్రీమ్స్ ఈజ్ దట్ మేము అన్ని ఇన్స్టిట్యూట్స్లో లాగా లైక్ కెమిస్ట్రీ మొత్తం ఒక్కరితో చెప్పాము. We'll divide the part, physical వేరే, inorganic and general వేరే, organic వేరే. Why? Because specialist యూజువల్గా మా ఒపీనియన్ ఏంటంటే those who are perfect in organic they will be weak in physical. కానీ స్టూడెంట్కి మాత్రం ఎగ్జామ్కి అన్ని కాన్సెప్ట్స్ కావాలి కాబట్టి సపరేట్గా దీనిపైన స్పెషల్ ఫోకస్ ఉంటుంది. వెన్ యూ కమ్ టు జనరల్ ప్లస్ ఇనార్గానిక్, జనరల్ అంటే ఏం కవర్ అవుతుంది మనకి? ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, లైక్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెన్ యూ గో టు మెటలర్జీ, సర్ఫేస్ కెమిస్ట్రీ, ఇలాంటి పార్ట్స్. ఇనార్గానిక్ అంటే మన అందరికీ తెలుసు 1A group to 8th group, and along with that thing D and F block coordination compounds. ఇక్కడ స్మాల్ కరెక్షన్, ఎవరైతే నీట్కి ప్రిపేర్ అవుతున్నారో దోస్ హూ ఆర్ నీట్ ఆస్పిరెంట్స్, యూ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ రాదర్ దాన్ ద S&P block. Those who are preparing for EAMCET, you need to focus more on S&P block than the coordination compounds. సో ఇప్పుడు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉంది మనకి 6 ఏరియాస్ ఉంటాయి. వెర్నర్స్ థియరీ,
theory, and also EAN number, I mean effective atomic number, nomenclature, and also like alloys part, and also nomenclature tarvata, alloys tarvata we may have about the like crystal field theory, ligand order, ila split chesukovali totally into 6 parts. S and P block lo kuda, S block lo like biological importance, uses of sodium compounds, ila okokka topic ki okokka priority ఉంటుంది. దీనికి మేము ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్లోనైనా ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్లోనైనా దీనికి లెక్చరర్ కంటే స్టూడెంట్ ప్రియారిటీ ఈజ్ మోర్. ఎందుకంటే డైరెక్ట్లీ వాట్ ఐ వాంట్ టు టెల్, ఇట్ ఈస్ ద మగింగ్ అప్ పార్ట్, అంటే మనం ఎక్కువ గుర్తుంచుకోవాల్సిన పార్ట్ అనమాట ఇది. కాబట్టి ఈ 15 క్వశ్చన్స్కి స్పెషల్ నోట్స్ తయారు చేస్తాము, లెక్చరర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాని నుంచి మనకు 100% క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ దీనికి కూడా మనం ఒక 500 to 600 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ వెన్ యూ కమ్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ, చాలామందికి ఆర్గానిక్ అంటే భయం. ఇంకొంతమంది స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు, సార్ ఎగ్జామ్కి ఇంకో 40-50 డేస్ ఉంది, నాకు ఆర్గానిక్ పెద్దగా రాదు, నేను వదిలేస్తాను సార్ అంటారు. నేనేమంటాను, అలా వదిలేయకూడదు. ఎందుకు అంటే విల్ డివైడ్ ద ఆర్గానిక్ ఇంటూ ఫస్ట్ బేసిక్ థింగ్ నామెన్క్లేచర్, ఐసోమెరిజం అండ్ ఆల్సో హైడ్రోకార్బన్స్. ఇది ప్రతి స్టూడెంట్కి కొంచెం మినిమం ఐడియా ఉంటుంది. ఐడియా లేని వాళ్ళు కూడా ఈజీగా తెచ్చుకోగలుగుతాము. దీంట్లోంచి ఒక 3 to 4 క్వశ్చన్స్ రఫ్గా కవర్ అయ్యాయి అనుకుందాము. సో ఆ తర్వాత ఏం చేయాలి, మనకి బయోమాలికల్స్, పాలిమర్స్, కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్. దీనికి ఆర్గానిక్ నాలెడ్జ్తో పెద్దగా పని లేదు. సో స్ట్రక్చర్స్ గుర్తుంచుకోవడము, థియరిటికల్ క్వశ్చన్స్. ఫస్ట్ ఈ టాపిక్స్ పర్ఫెక్ట్ అయ్యాక వీ నీడ్ టు కమ్ టు స్ట్రాటజీ, నేమ్డ్ రియాక్షన్స్, ఇలా పార్ట్గా స్ప్లిట్ చేసినప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఈజీ అవుతుంది. ఓకే, ఐ అగ్రీ. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం ఇబ్బందిగా ఫీల్ అవుతాం, A to B, B to C, అలాంటి సీక్వెన్స్ క్వశ్చన్స్లో ఇబ్బందిగా ఫీల్ అవుతాం. నేనేమంటాను, ఆ ఒక్క మోడల్ క్వశ్చన్ చూసి ఎంటైర్ ఆర్గానిక్ని స్పాయిల్ చేసుకోవడం కంటే ముందు వీ నీడ్ టు ప్రిఫర్ నామెన్క్లేచర్, ఐసోమెరిజం, హైడ్రోకార్బన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాగర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ఈథేన్, రెగ్యులర్ క్వశ్చన్ అవునా, నామెన్క్లేచర్లో క్వశ్చన్ వెరీ రెగ్యులర్, ఐసోమెరిజంలో రెగ్యులర్, అండ్ పర్సంటేజ్ ఎస్టిమేషన్స్ ఇలాంటి థింగ్స్, బెంజిన్లో లైక్ ప్రిపరేషన్స్ ఇలాంటి థింగ్స్. వెన్ యూ కమ్ టు బయోమాలికల్స్లో క్వశ్చన్ అనగానే ఏంటి, లైక్ ఆర్టిఫిషియల్ స్వీట్నింగ్ ఏజెంట్స్ అవునా, కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్లో. బయోమాలికల్స్లో అయితే కార్బోహైడ్రేట్ స్ట్రక్చర్స్. అండ్ వెన్ యూ కమ్ టు ప్రోటీన్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, DNA, RNA స్ట్రక్చర్స్, ఇలా స్ప్లిట్ చేసుకొని చదివితే సో ఆర్గానిక్లో కూడా మనం మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. యూజువల్గా స్టూడెంట్ ఏంటంటే దోస్ హూ ఆర్ స్ట్రాంగ్ ఇన్ ఆర్గానిక్ ఫిజికల్లో వీక్ ఉంటారు, దోస్ హూ ఆర్ స్ట్రాంగ్ ఇన్ ఫిజికల్ ఆర్గానిక్లో వీక్ ఉంటారు. సో ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఇలాంటి వాటి కోసం ఏంటంటే మనం దేంట్లో వీక్ ఉన్నాము, ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ రెగ్యులర్గా అపియర్ అవుతున్నాయి ఏంటి అనేది మనం స్ప్లిట్ చేసుకొని చేసుకుంటే కెమిస్ట్రీ ప్రిపరేషన్ విల్ బి వెరీ ఈజీ. ఐ బిలీవ్ ఇన్ ఎ స్మాల్ ప్రిన్సిపల్, కెమిస్ట్రీలో ఎన్ని క్వశ్చన్స్ పోతే అంత సిన్ అనమాట. రీజన్ ఈజ్ దట్ కెమిస్ట్రీ చూడటానికి బుక్స్ చాలా లెందీగా అనిపిస్తాయి, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సో స్ట్రాటజీ ఉంటే థియరిటికల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుందేమో, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్లాన్డ్గా ఉంటే లైక్ ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటమిక్ స్ట్రక్చర్ చూసుకున్నాం మనం. ఆటమిక్ స్ట్రక్చర్లో ఏంటి, ఎంటైర్ రెగ్యులర్ క్వశ్చన్ దేనిపైన, క్వాంటమ్ నెంబర్స్ అవునా, లేదు అంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ఇలా ఏరియాస్ని మనం స్ప్లిట్ చేసుకొని దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అనే దాని ఆర్డర్ వైజ్గా సో వెళ్తే మాత్రం కెమిస్ట్రీ ప్రిపరేషన్ చాలా ఈజీ. ఫుల్ క్వశ్చన్ సాల్వ్ చేయడం ఫైనల్ ఎగ్జామ్లో కూడా వెరీ ఈజీ వెన్ యూ గో విత్ ద స్మార్ట్ వర్క్. సో ఇన్ మై డ్రీమ్స్ వీ ఆఫర్ ఇన్ షార్ట్ టర్మ్ సపరేట్ మెటీరియల్ ఫర్ కెమిస్ట్రీ టాపిక్ వైజ్ యాజ్ ఐ మెన్షన్, ఫిజికల్, జనరల్ ప్లస్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్. దీనికి సపరేట్ టీచింగ్ ఉంటుంది అండ్ సపరేట్ మెటీరియల్స్ ఆఫర్ చేస్తాము. స్ప్లిట్ చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ పార్ట్ నుంచి వీ అష్యూర్ దట్ ఆల్ ద క్వశ్చన్స్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ టు ద లైక్ ఫ్రమ్ ద మెటీరియల్స్ వాట్ వీ హ్యావ్ గివెన్ అండ్ వాట్ ద ఎగ్జామ్స్ వీ హ్యావ్ కండక్టెడ్. It's already proven in JEE mains first phase in this year. So for those questions and for those notes, so please subscribe the channel. In further videos, the explanations of papers of physics and chemistry, biology, mathematics will be provided to you. Thank you for watching the video.